గైస్ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ వీడియో ఎడిటర్ అండ్ గ్రేట్ వీడియో ఎడిటర్. గ్రేట్ వీడియో ఎడిటర్ అంటే మీకు ఎక్కువ కట్స్, ఎక్కువ ట్రాన్సిషన్స్, లేకపోతే ఎక్కువ టూల్స్ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. గ్రేట్ వీడియో ఎడిటర్ అంటే స్టోరీ టెల్లింగ్ అనే ఒక్క థింగ్ తెలిస్తే చాలు. అది మీకు ఇప్పుడు చెప్తాను. నా మోర్ ఆఫ్ జేలో మౌంట్ ఎవరెస్ట్ ప్రెప్ కి సంబంధించి కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నా. సో దాంట్లో భాగంగా నేను వాల్ క్లైంబింగ్కి వెళ్ళి అక్కడంతా షూట్ చేసుకొని మా ఎడిటర్ ఆదిత్యకి నేను డేటా ఇచ్చా. ఆదిత్య ఆ డేటా మొత్తం స్టడీ చేసి ఆ వాల్ క్లైంబింగ్ మొత్తం ఎడిట్ చేసి అక్కడ మౌంటైన్స్ రిఫరెన్సెస్ పెట్టాడు. అంటే నేను ఇట్లా ఏలాడితే మౌంటైన్స్ దగ్గర ఏలాడినట్టు. సో చూసే వ్యూవర్ కి ఏమర్థం అవుతుంది, వీడు ఎందుకు ప్రిపేర్ అవుతుండ్రా అంటే మౌంటైన్స్ కి వీడు ప్రిపేర్ అవుతుండు అని చెప్పేసి సింబాలిక్ గా రిప్రజెంట్ ఆ వీడియోలో మీకు అర్థం అవుతుంది. ఇది ఎలా పాసిబుల్ అయింది అంటే ద బ్రీఫ్ ఐ హావ్ గివెన్. ఆ రోజు మనం మీటింగ్ పెట్టి మౌంట్ ఎవరెస్ట్ కి ఇలాంటి వీడియోస్ కావాలి, నాకు ఇలా స్టైల్లో కావాలి అని చెప్పేసి నేను ఇచ్చిన బ్రీఫ్ అతను అర్థం చేసుకొని దానికి స్టోరీ టెల్లింగ్ యాడ్ చేసి ఆ వీడియోని కంప్లీట్ చేశాడు. కాబట్టి ఆ వీడియో అంత బాగా వచ్చింది. అండ్ దట్స్ వాట్ గ్రేట్ ఎడిటర్ మీన్స్. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీడియోస్ చూస్తున్నప్పుడు మన బుర్ర, చెవులు, కళ్ళు ఈ మూడు యాక్టివ్ అవ్వాలి. విచ్ మీన్స్ ఆడియో, విజువల్స్ అండ్ ఎమోషన్ ఈ మూడు బాగుండాలి వీడియోలో. ఇంతకు ముందు ఓల్డెన్ డేస్ లో కాంటెంట్ ని కన్జ్యూమ్ చేసే విధానం బుక్స్ కానివ్వండి, న్యూస్ పేపర్స్ లో ఉండేది. బట్ ఇప్పుడు కాంటెంట్ కన్జ్యూమ్ చేసే విధానం ఎలా ఉంది? ఎవరు కూడా మూవీ రివ్యూస్ గూగుల్లో చదవట్లేదు. అందరూ వెళ్ళి మూవీ రివ్యూస్ వీడియోస్ చూస్తున్నారు. ఎవరు కూడా న్యూస్ చదవట్లేదు. ఇప్పుడు న్యూస్ వీడియోస్ చూస్తున్నారు. ఎందుకు? ఆడియో, విజువల్స్ అండ్ ఎమోషన్ ట్రిగర్ అవ్వాలి. సో మీ వీడియోస్ లో ఆడియో, వీడియో అండ్ ఎమోషన్ ఈ మూడు కరెక్ట్ గా ఉండి మళ్ళీ అందులో స్టోరీ టెల్లింగ్ మీరు యాడ్ చేసినప్పుడే ఒక గ్రేట్ వీడియో అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో ఆ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ స్టోరీ టెల్లింగ్ యాడ్ చేయడమే ఒక గ్రేట్ వీడియో ఎడిటర్ యొక్క పని. అర్థమైందా?